అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇది ఫస్ట్ ఫిలిం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారు, ఈ మూవీలో కొత్త వాళ్ళకి ప్రవీణ్ గారు ఛాన్స్ ఇచ్చారు చాలామందికి. మహేష్ టీం చాలా కష్టపడ్డాము ఈ మూవీ చేయడానికి, చాలా కష్టపడి వర్క్ చేశాము. రీసెంట్గా చూశారు, టీజర్ రిలీజ్ చేశాము, చాలా బాగుంది. అది పెద్ద మూవీ అయినా చిన్న మూవీ అయినా కానీ మీడియా సపోర్ట్ని తప్పకుండా అందరికీ అవసరము. మీ మీడియా వాళ్ళు తప్పకుండా మా మూవీని ఆదరించాలి, మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్, ఈ మహేష మూవీ దర్శకులు హీరో అయిన ప్రవీణ్ గారు చాలా మంచిగా తీశారు, మంచిగా చేశారు. ఎందుకంటే దీంట్లో నేను ఒక ఆర్టిస్ట్గా నన్ను పిలిచి చేయించుకున్నారు. అది వారికి గురువుని అన్నమాట. నేను ఈ మూవీకి ఒక గురుస్థానం నాకు ఉంది. అది అంత చక్కగా వచ్చిందనే నేను భావిస్తాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇది ధర్మానికి, న్యాయానికి, చట్టానికి నిలబడాలి. ఈ రోజున మనం సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు నిర్మూలన అయిపోతున్నాయి. అలాంటి వాటిని ప్రోత్సహించాలి, ధర్మాన్ని నిలబెట్టాలి అని ఒక పౌరాణికంగా, ఇప్పుడు నేను చెప్పే పదాలన్నీ పౌరాణికంగా ఏవో ఉంటాయి, కానీ సాంఘికంగా దాన్ని ఎట్లా మలచాలి, ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అనే కాన్సెప్ట్ మీద ప్రవీణ్ గారు తీశారు. నాకు చెప్పారన్నమాట. అంటే ఇందులో నేను మంచి క్యారెక్టర్ చేశాను, చాలా రోజులు చేశాము. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా మంచిగా దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి మనం, అంటే సెకండ్ పార్ట్ అని చెప్పి కూడా చెప్పారు. అందులో కంటిన్యూటీ మీకు ఇంకా ఎక్కువ పాత్ర ఉంటుందని చెప్పారు. దానికి నా ధన్యవాదాలు నేను అప్పుడే చెప్పుకున్నాను, మళ్ళీ ఇప్పుడు మరీ చెప్పుకుంటున్నాను. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు కలికాలంలో మొత్తం మానవతా విలువలు లోపించి సత్య, ధర్మం, శాంతి, ప్రేమ అనేవి ఎక్కడ నిలబట్టలా. అవి మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఒక సాంఘికంగా ఒక ఈ చిత్రంలో చూపించాలనే వారి భావనకి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాయి. ఆల్రెడీ నా గురించి మీకు తెలిసే ఉంటుంది. టీజర్ చూసినప్పుడు నా పేరు విజయ్ రాజ్. నేను మహేష్ అనే మూవీలో మెయిన్ లీడ్ విలన్గా చేశాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి వందనాలు తెలుపుకుంటున్నాం. నా పాత్ర వైవిధ్యంగా చేయించుకున్నాడు సార్. కాబట్టి మీరు దయచేసి సినిమాని చూసి మమ్మల్ని ప్రోత్సహించాలని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు శ్రీ వెంకట్ అండి. ఈ మూవీకి మ్యూజిక్ చేశాను, మహిష మూవీకి. సో మెయిన్ ఈ మూవీ వచ్చేసరికి ఈ మూవీలో అన్ని జోనర్స్ టచ్ అవుతూ ప్రజెంట్ జరుగుతున్న స్త్రీపై జరుగుతున్న సంఘటనల్ని బేస్ చేసుకొని ఒక న్యాయానికి, పోరాటానికి, ఒక ఈవిల్కి అన్ని రిలేటెడ్ లింక్తోని ఒక మంచి కథతోని మా డైరెక్టర్ గారు ముందుకు వచ్చారు, ప్రవీణ్ గారు. రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్స్ కానీ టీజర్ కానీ మంచి ఆదరణ పొందింది. ఇది ఒక డిఫరెంట్ రెగ్యులర్ మూవీ కాకుండా కొంచెం డిఫరెంట్ స్క్రీన్ ప్లే, ఒక ట్విస్ట్లతోనే కొనసాగుతూ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా కూడా ఉంటుంది, కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇంత మంచి మూవీని తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ గారు ఆర్టిస్టులతోని అంత కొత్త వాళ్ళైనా కానీ అందరితో చాలా బాగా వర్క్ చేయించుకొని అవుట్పుట్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. మూవీ త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. తప్పకుండా ఈ మూవీ మంచి ఆదరణ పొందుతుంది. అలాగే మీడియా సపోర్ట్ కూడా మాకు ఉంటుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. టీజర్ మస్తు వస్తుంది, జబర్దస్త్గా ముందుకు పోతుంది. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సినిమాల అంటే డైరెక్టర్ గారు ఎంత కష్టాలు పడ్డాడో అట్లా ముందు తీసుకున్నారో. పెద్ద టాస్క్ ఏంటంటే హీరో తనే 2-3 వేరియేషన్ క్యారెక్టర్లు ఉన్నాయి. అవి సినిమా వచ్చే ముందు మీకు తెలుస్తుంది, ముందు వస్తుంది. కాబట్టి ఆ టీజర్ మంచి మెసేజ్గా ముందుకెళ్తుంది. అందరూ చూస్తున్నారు. చిన్న పెద్ద సినిమాని ఏం లేకుండా మీ మీడియా మిత్రులు అందరూ సినిమాని పుష్ చేస్తారు. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో ఫస్ట్ మెయిన్గా నేను ముగ్గురికి థ్యాంక్ చెప్పుకోవాలి. మా ప్రవీణ్ అన్న డైరెక్టర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి రెడ్డి గారు ఎందుకనంటే అసలు ప్రతి ఒక్క పని, చిన్న పని నుంచి పెద్ద పని దాకా ఫస్ట్ తనే లీడ్ తీసుకొని ఏ సెట్కి ఏ అవసరం ఉన్నా ఏ చిన్న విషయం కూడా తక్కువ కాకుండా చూసుకున్నారు. మా రెడ్డి గారికి థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి మన స్క్రీన్ ప్లే పిక్చర్స్
నన్ను సెలెక్ట్ చేసుకొని ఈ రోల్కి అయితే బాగా చేస్తావు అని చెప్పేసి నన్ను సెలెక్ట్ చేసుకొని తీసుకున్న స్క్రీన్ ప్లే పిక్చర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొన్న రిలీజ్ చేసిన టీజర్ చాలా బాగా వెళ్తుంది, సో అందరూ ఆదరిస్తున్నారు. మీ ప్రెస్ సపోర్ట్ కూడా ఉంటే ఈ సినిమా ఇంకొంచెం మందికి రీచ్ అవుతుందని నేను కోరుకుంటున్నా. సో మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రవీణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. బేసిక్గా మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ గొడవతోనే స్టార్ట్ అయింది. షూట్ లొకేషన్లో రివెంజ్ తీర్చుకుంటాడేమోనని భయం వేసింది, కానీ అదేం లేదు. చాలా పాజిటివ్గా ఉంటారు, వర్క్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. డిఓపి సతీష్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం చేసేదైనా కానీ ఎంతో క్లారిటీగా చెప్పి నీట్గా వర్క్ చేయించుకున్నారు. సో మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. టీజర్ రిలీజ్ అయింది, ఇది జనాల్లోకి చేరాలంటే మీడియా వాళ్ళ ద్వారానే అంత ఉంటుంది. ట్రైలర్ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టోరీ రాసిన దగ్గర నుంచి మా టాస్క్ స్టార్ట్ అయిందండి. టీజర్ కంప్లీట్ అయింది, సెన్సార్ అయిపోయింది, యువఐఏ సర్టిఫికేట్ కూడా వచ్చింది. టీజర్ 150K వ్యూస్ వచ్చాయండి, జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకంటే అది పెద్ద రీచ్ కాదు నాకు తెలిసి. అదేంటి సక్సెస్ మీట్, టీజర్ సక్సెస్ మీట్ అన్నారు, రీచ్ అవ్వలేదు అంటే జెన్యున్ సక్సెస్, జెన్యున్ వ్యూస్ అన్నారు. ఓకే, చిన్న సినిమా స్టార్ట్ చేసాం. ఈరోజు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే చిన్న సినిమాలు హిట్ అయిపోతున్నాయి, చిన్న సినిమాలు బాగుంటున్నాయి, చిన్న సినిమాలే వస్తున్నాయని చెప్తున్నారు. నేను ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్లో కొంచెం జెన్యున్గా నిజాలు చెప్దాం అనుకుంటున్నాను. ఏ చిన్న సినిమా వెనకాలైనా ఓ పెద్ద డైరెక్టరో, పెద్ద ప్రొడ్యూసరో, పెద్ద ప్రొడక్షన్ హౌసో లేకుండా హిట్ అనేది కష్టం అండి. ఈవెన్ మా సినిమా కూడా ఇప్పుడు ఏవి లేవు. స్టార్టింగ్లో సినిమా షూట్ చేసాం, వీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి మా కష్టాలు. ఎవరి దగ్గర నుంచి? ఆర్టిస్టుల దగ్గర నుంచి. ఆర్టిస్టులను తీసుకోవాలి, కొత్త వాళ్ళని తీసుకోవాలి. ఎందుకంటే మా సినిమా చిన్న సినిమానే కాదు, మా సినిమాకి మెయిన్ హీరో వచ్చి మా సినిమా స్టోరీ వేయాలి. వీళ్ళు అన్నట్టుగా నేను ఇంకోలో కాదు, మెయిన్ హీరో వచ్చి సినిమా స్టోరీ, మెయిన్ విలన్ వచ్చి విజయ్ గారు. ఇంకా మెయిన్ విలన్ విజయ్ గారు అంటే అధర్మం ధర్మం అండి. మెయిన్ స్టోరీ, మెయిన్ హీరో ధర్మం, మెయిన్ విలన్ అధర్మం. ఈ రెండింటి మీద పోరాటమే ఈ సినిమా. కొత్త వాళ్ళు ఎలా చేయించుకోవాలి? కొత్త డైరెక్టరు, కొత్త యాక్టరు, కొత్త యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళే, ఎక్సెప్ట్ టెక్నీషియన్స్ తప్ప. చాలా కష్టపడ్డారండి పాపం. మా విజయ్ గారు కానివ్వండి, మౌని గారు కానివ్వండి, పాపం ఆవిడ పేరు మర్చిపోయాను, సారీ, శ్రీలత గారు కానివ్వండి, చాలా బాగా కష్టపడడం, బాగా చేసాం. ఇంకా సినిమా సెన్సార్ అయ్యేదాకా ఏది చేయొద్దన్న ఉద్దేశంతో సెన్సార్ అయిన తర్వాతే మనం టీజర్ రిలీజ్ చేసాం. టీజర్కి పర్లేదు, ప్రజాదరణ బాగానే దొరికింది. పాటల్లో ఎక్కడ మేము తీసిన పాటల్లో అండి మీనింగ్లెస్గా ఉండవు, మీనింగ్ తోటి ఉన్నాయి. ఇదే మీట్లో నేను చెప్తున్నాను, మన గీతా మాధురి గారు అబ్బాయిల మీద పాట పాడారండి అప్పట్లో, మగాళ్ళు బట్టి మయగాళ్ళే. అదే గీతా మాధురి గారు అమ్మాయిల మీద పాట పాడారు, కానీ జనాలకి ఎవరికి ఇప్పటికీ తెలియదు. అదే మన సినిమాలో ఉంది. సేమ్ అబ్బాయిల గురించి గీతా మాధురి గారు ఎలా పాడారో, అమ్మాయిల గురించి కూడా గీతా మాధురి గారు మన సినిమాలో పాడారు. అది జనాలకి ఇంకా రీచ్ అవ్వలేదు. మేబీ సినిమా రిలీజ్ అయ్యేలోపు అందరికి రీచ్ అవుద్ది అనుకుంటున్నాను. మాకు సహకరించడానికి పెద్దోళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా మెయిన్ వచ్చే పాయింట్ అందరూ కొత్తోళ్ళు, కొత్త డైరెక్టరు, కొత్త యాక్టర్లు. సో కొంచెం మేమంటే యాక్చువల్గా పెద్దోళ్ళ దగ్గరికి కూడా రీచ్ అవ్వలేకపోతున్నాం, మేనేజర్ గారి దగ్గరే ఆగిపోతున్నాం, అది అందరికీ తెలిసిన విషయమే. సో మాకు ఇక్కడ నిజానికి జెన్యున్గా తోడ్పడేది ఎవరు అంటే మీరు. సో టీజర్ సక్సెస్ అయింది. మేము ముందుండి ఇంకా ముందుకెళ్ళాలంటే మాకు తోడ్పడాల్సింది మీ మీడియా మిత్రులే. చిన్న సినిమా కష్టపడి చేసాం. చూడండి, ట్రైలర్ కూడా నెక్స్ట్ ఈ మంత్లో రిలీజ్ చేస్తాం. సినిమా వచ్చి దీపావళి ముందే రిలీజ్ చేసేస్తాం. మీరు పుష్ చేయడం వల్లే మేము ముందుకెళ్ళగలుగుతాం. ఇది జెన్యూన్. మేము ఎంత ఏం చేసుకున్నా మాకు తోడ్పడవలసింది కేవలం మీరే. నేను 100% ఇప్పుడు షూర్గా చెప్తున్నాను, మీ సహాయం లేకుండా మేము ముందుకు వెళ్ళలేము. ఇంకా సినిమా విషయానికి వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ గారు అండి అసలు బీభత్సమైన మ్యూజిక్ అండి. ఆయన నాకు తెలిసి మన సినిమాకి చేసే దాంట్లో 4 సినిమాలు చేసేయచ్చు ఆయన.
ఒకటికి 4 సార్లు దాన్ని తీసి తిప్పి చేసాం. నెక్స్ట్ విలన్ గారు అయినా అంతే. శ్మశానంలో పాపం అక్కడ కూర్చున్నాడు అండి మా వాడు, చిన్న పిల్లాడండి. శ్మశానంలో షూట్ ఉంటుంది చిన్నపిల్లడిది, చిన్న సీన్ ఉంది శ్మశానంలో. అర్ధరాత్రి 12 గంటలకి ధైర్యంగా బాగా చేశాడండి, చాలా బాగా కష్టపడి. అందరం ప్రతి టెక్నీషియన్ ప్రతి వాళ్ళు బాగా కష్టపడి చేశారు. చిన్న సినిమా అన్న ఉద్దేశం లేకుండా ప్రతి దగ్గర ఎంత క్వాలిటీ మేము ఇవ్వగలుగుతామో అంత క్వాలిటీ మేము ఇచ్చామండి. ఎడిటర్ కానివ్వండి, పాపం సార్ అప్పటికప్పుడు స్క్రిప్ట్ ఇచ్చేటండి కొన్నిసార్లు. కొన్ని అంటే ఆయన కొన్ని గ్రాంధికంగా ఉండాలి కదా ఆయన క్యారెక్టర్కి, కొంచెం అప్పటికప్పుడు ఇచ్చేసరికి అప్పుడప్పుడు చిరాకు కూడా పడేటోళ్ళు. సార్ మీరు అప్పటికప్పుడు స్క్రిప్ట్ ఇస్తే ఎలాగండి, కొంచెం ముందు రోజు చెప్పాలి కదా అన్నట్టుగా. అయినా సరే పాపం అప్పటికప్పుడు కష్టపడి స్పాంటేనియస్గా బాగానే చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. మా విజయ్ గారు కూడా నేను ఆల్రెడీ టీజర్లో చెప్పాను, ఆయనకి మా సినిమా సంగతి ఎట్లున్నా ఆయనకు మాత్రం ఈ సినిమాతో చాలా ఆఫర్లు వస్తాయి, అది 100%. కమిడియన్ గారు కానివ్వండి, మన శ్రీ వెంకట్ గారు కానివ్వండి, ఎడిటర్ గారు కానివ్వండి, అందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. టీజర్ అయిపోయింది, ట్రైలరు, సినిమా. ఇప్పుడు మా దగ్గర ఉన్న ముందు 2 టాస్క్లు ఏంటంటే అండి, ట్రైలర్ రిలీజ్ చేయడం, సినిమా. ట్రైలర్ చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి, రేపో మాపో RR కూడా అయిపోద్ది దానికి. మూవీ ఏది సక్సెస్ కావాలన్నా మాకు తోడ్పడవలసింది కేవలం మీరే. మీ నుంచే అంటే మీ నుంచే జనాలకి వెళ్ళాలి. జనాల దగ్గరికి వెళ్ళాలి అంటే మాకు మధ్యలో ఉన్నది మీరే, మీడియా. సో మీరు మాకు సహకరించి సినిమాని కూడా సక్సెస్ చేయగలని కోరుకుంటూ, ఇంకేమైనా చెప్పాలి? పృథ్వీరాజ్ గారి గురించి, సారీ మా సినిమాలో మెయిన్ యాక్టర్స్ గురించి చెప్పడం మర్చిపోయా. పృథ్వీరాజ్ గారు ఏమో ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నారండి పాపం. ఆయన చాలా బాగా చేస్తున్నారు బిగ్ బాస్లో కూడా. నాకు తెలిసి టాప్ 5లో ఉంటాడేమో అనుకుంటున్నాం, మరి ఉన్నాడా? టాప్ 5లో ఉంటాడు అనుకుంటున్నాం. మేబీ కప్పు కొట్టుకొచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఆయన కప్పు కొట్టొచ్చే లోపు మన సక్సెస్ని ఆయన కప్పుగా ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే దీపావళి లోపు రాడు, ఈ లోపు మన సినిమాని సక్సెస్ అయితే అదే ఆయనకి పెద్ద కప్పు. ఇంకా దీంట్లో మెయిన్ దీంట్లో విలన్ రోల్ కూడా నేనే చేశానండి. ఆ లేడీ గెటప్ నేనే. ఓకే. సో ఇంకో హీరో గారికి జోడీ హీరోయిన్ గారేమో ఆయన బెంగళూరులో ఉన్నారు. ఆవిడ చిన్న షూట్ చెప్పాను కదండి, మా చిన్న సినిమా కష్టాలు. చిన్న సినిమాలు అంటే రారు 90%, హీరోలే కాదు హీరోయిన్లు కాదు ఏ ఆర్టిస్ట్ అయినా దగ్గర ఉన్న వాళ్ళు రావడం తప్ప వీళ్ళు చూసుకొని వద్దాం చేద్దాం ప్రమోషన్ అన్న ఆలోచన ఉండదు 99%. ఏదో దగ్గరుండి మాకు ప్రమోషన్ అవుతుంది అన్న ఉద్దేశంతో రావడం తప్ప వాళ్ళు. ఓకే. పృథ్వీరాజ్ గారు అంటే పాపం వచ్చేవాళ్ళు ఇక్కడ ఉంటే. పృథ్వీరాజు ఆయన బిగ్ బాస్లో ఉండాల్సి వచ్చింది. మెయిన్గా నాగ్ గారు ఎడిటర్ గారు, పాపం ఎడిటర్ గారు కూడా చాలా బాగా కష్టపడి ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చారు. ఇంకేం లేదండి, మీ చేతిలో ఉంది, మీడియా మిత్రుల చేతిలోనే ఉంది. సో మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.